జై శ్రీరామ్. కష్టసుఖాల కలబోతే జీవితం. మనలాంటి సామాన్యుల జీవితాలే కాదు, అవతార పురుషుల జీవితాలు కూడా అంతే. వారు వాటిని సన్నివేశాలుగా స్వీకరిస్తారే కానీ సమస్యలుగా పరిగణించరు. అందుకే తర్వాతి తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారిలో సీతమ్మ తల్లి. రాజకుటుంబంలో పెరిగి మరో రాజకుటుంబంలో అడుగుపెట్టిన సీతమ్మ తల్లి ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన వయసులో అడవుల పాలై రాక్షసుల అకృత్యాలను ఎదుర్కొంది. చివరికి రావణాసురుని చెరలో రాక్షస స్త్రీల మధ్య 10 నెలలు దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది. రావణ సంహారం జరిగి ఆనందించాల్సిన సమయంలో అగ్ని పరీక్షకు గురయింది. అది కూడా ఇది పట్టపురాణిగా ప్రశాంతంగా జీవించాల్సిన సమయంలో ఒక పామరుడి నిందతో అడవుల పాలై భూమిలో కలిసిపోయింది. జీవితమంతా ప్రతికూల పరిస్థితులతోనే కొనసాగినప్పటికీ ప్రశాంతత కోల్పోకుండా జీవితాన్ని సర్దిద్దుకుని ఆదర్శంగా నిలిచింది సీతమ్మ తల్లి.